హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఉమెన్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకండి. ఎపిసోడ్ నెంబర్ 71. ఏంటిది? వర్షిని చూసేందుకు ఎవరు వచ్చి ఉంటారు? ఒకవేళ స్వరూప్ ఏమైనా చచ్చా తనిక్కడికి ఎందుకు వస్తాడు? అయినా వర్షిని ఐసీయూలో ఉన్నట్టు తనకు తెలియదు కదా, మరెవరు వచ్చారు అంటూ ఆలోచనలో పడ్డాడు వరుణ్. వర్షిని నిద్రలో అటునుండి ఇటు కదలడంతో ఆమె చేయి వరుణ్కి తగిలింది. దాంతో ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకు వచ్చి వర్షిని వైపు చూశాడు వరుణ్. పక్కకు తిరిగి పసిపాపలా నిద్రపోతున్న వర్షిని చూస్తూనే చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది వరుణ్కి. ఎన్ని రోజులు ఎన్నో ఇబ్బందులతో ప్రాబ్లమ్స్తో సతమతమవుతున్న వర్షిని ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవటం తనకు ఇంకా ఆనందంగా అనిపించింది. తనకు తగిలిన వర్షిని చేయి పట్టుకుని, ఇకపై ఈ ఆనందాన్ని నీకు శాశ్వతంగా సొంతం చేస్తాను వర్షిని అంటూ ప్రేమగా తల నిమిరాడు వరుణ్. తనని అలా చూస్తూ ఉంటే క్యూట్గా ఇంకా ఇన్నోసెంట్గా ముద్దుగా ఉన్న వర్షిని ఫేస్ని కెమెరాలో బంధిస్తే బాగుంటుంది అనిపించింది వరుణ్కి. అందుకే తన మొబైల్ బయటికి తీసి ఫోటో తీశాడు వరుణ్. తరువాత తనతో పాటు సెల్ఫీ దిగితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది వరుణ్కి. అందుకే కాస్త వంగుని వర్షిని పక్కగా ఫేస్ సెట్ చేసుకుని సెల్ఫీ తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు వరుణ్. చా ఏంటిది? ఏ యాంగిల్ కూడా ఫోటోకి సెట్ అవ్వట్లేదు. వర్షిని కాస్త అటు పక్కకి ఫేస్ తిప్పితే బాగుండు. సర్లే, నిద్ర లేస్తే మళ్ళీ ఫోటోకి ఏమంటుందో ఏంటో, ఇలానే సెల్ఫీ తీసేద్దాం అనుకుంటూ కెమెరా సెట్ చేసుకుంటున్నాడు వరుణ్. ఇంతలో కెమెరాలో కనిపిస్తున్న వర్షిని ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అంతే, కాస్త మొహమాటంగా మొబైల్ దాచి లేవబోతున్న వరుణ్ని తన చేతులతో ఆపింది వర్షిని. సెల్ఫీ నిద్రపోతున్నప్పుడు కాదు, లేచున్నప్పుడే తీసుకోవాలి అంటూ వరుణ్ ఫేస్ పక్కన తన ఫేస్ పెట్టి, ఇప్పుడు తీ సెల్ఫీ అంది వర్షిని నవ్వుతూ. దొంగ, అంటే ఇందాక నుండి నువ్వు నిద్రపోలేదన్నమాట. నేను సెల్ఫీ కోసం నానా తంటాలు పడుతుంటే చూసి సంతోషిస్తున్నావా అంటూ అన్నాడు వరుణ్ కాస్త చిన్నబుచ్చుకుంటూ. అంటే ఎప్పుడు అబ్బాయిలకు మాత్రమేనా సరదాలు? ఆట పట్టించడానికి అమ్మాయిలకి మాత్రం ఉండవా అవకాశాలు? అందుకే నేను కూడా నువ్వేం చేస్తావో చూద్దామని కాసేపు మౌనంగా ఉన్నా. పాపం, సెల్ఫీ గురించి నీ అవస్థలు చూసి నవ్వు ఆగక లేచిపోయా అంది వర్షిని నవ్వుతూ. సరేలే, ఎంతైనా మీ ఆడవాళ్ళు గొప్పవాళ్ళు కదా, కాబట్టి ఇంకేం చేయలేం అంటూ మూతి విరుచుకున్నాడు వరుణ్. చేసింది చాలు కానీ ఇలా చూడు అంటూ వరుణ్ చేతిని పట్టుకుని ఫోన్ కాస్త పైకి లేపి స్క్రీన్లో ఇద్దరూ కనిపించేటట్లు సెట్ చేసి ప్రెస్ చేయడానికి చూస్తోంది వర్షిని. వర్షిని ఎప్పుడైతే తన చేయి పట్టుకుందో ఆ క్షణం నుండి అలానే ఫ్రీజ్ అయిపోయాడు వరుణ్. ఆమె ఏం చేస్తోందో ఏం చేయాలనుకుంటుందో కూడా తనకు తెలియటమే లేదు పాపం. వర్షిని తన చేయి పట్టుకోవడమే ఒక అన్కాన్షియస్ స్టేట్ని ఇచ్చింది వరుణ్కి. అందుకే అలానే కాస్త కళ్ళు పక్కకి తిప్పి వర్షినిని చూస్తూ ఉండిపోయాడు. కెమెరా వైపు చూస్తున్న వర్షిని వరుణ్ తన వైపు చూడడం గమనించి ఇంకో చేత్తో నెమ్మదిగా వరుణ్ ఫేస్ పక్కకు తిప్పి కెమెరా వైపు చూడు అన్నట్లు వేలితో సైగ చేసింది. నాకు ఇలానే బాగుంది అంటూ మళ్ళీ ఉమ్మెత్తు పువ్వులా వర్షిని వైపు తిరిగిపోతున్న వరుణ్ ఫేస్ని గట్టిగా అరచేత్తో పట్టుకుని పక్కకు తిప్పి కెమెరాతో ఫోటో క్లిక్ అనిపించింది వర్షిని. కానీ ఈ 2 సెకండ్లలో వరుణ్ మళ్ళీ వర్షిని వైపు చూడడంతో ఆ ఫోటో కూడా ఎంతో న్యాచురల్గా బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ ఫోటో చూస్తున్న ఇద్దరు నవ్వుకున్నారు. ఈ మధ్య అబ్బాయి గారికి చిలిపితనం బాగా ఎక్కువైంది. ఈ ఫోటో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అయినా కెమెరా వైపు చూడమంటే నా వైపు చూస్తావేంటి అంటూ కాస్త మందలించినట్టుగా అంటోంది. కానీ వర్షిని మనసులో కూడా సంతోషం ఊయల ఊగినట్లుగా అవుతోంది. ఏం చేయమంటావు? అయస్కాంతం లాంటి ఐస్ క్రీమ్ ఈ పక్కన పెట్టి అటువైపు చూడమంటే నాలాంటి అమాయకుడికి ఏం తెలుస్తుంది? అయస్కాంతం వైపు తిరగడం తప్ప ఇంకేం చేయగలుగుతాను అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు వరుణ్. ఇంత ఆనందాన్ని ఎలా మిస్ చేద్దాం అనిపించింది వరుణ్ నీకు
అసలు ఇన్ని రోజులు నువ్వే వరుణ్ అనే విషయం నాకు తెలియకుండా ఎందుకు మాయ చేయాలని చూసావు? ఎందుకు నన్ను స్వరూప్తో కలపాలి అని ప్రయత్నించావు? ఒకవేళ ఇప్పటికీ నిజం తెలియక నేను దూరంగా వెళ్ళిపోయి ఉంటే ఏం చేస్తుండేవాడివి అంటూ అడిగింది వర్షిణి వరుణ్ కళ్ళల్లోకి చూస్తూ. నువ్వు దూరం అవుతావంటే నాకు కూడా మనసు మెలిపెడుతున్నట్టు ఎంతో బాధగా కష్టంగానే అనిపించేది వర్షిణి. కానీ ఏం చేయను వర్షిణి, నీ సంతోషమే నా సంతోషం కదా. అందుకే నీకు స్వరూప్ అంటే ఇష్టమని నమ్మి స్వరూప్తో కలుపుదామని ప్రయత్నించాను. అంతేకాని నీతో వచ్చే ఆనందాన్ని దూరం చేసుకోవడం నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా అన్నాడు వరుణ్. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నుండి నా జీవితంలో అన్నీ వసంతాలే. ఈ వరుణుడు నా జీవితంలోకి వచ్చాడు కదా, ఇక వర్షిణి ఎడతెరిపి లేకుండా వర్షిస్తూనే ఉంటుంది ఆనందంతో అంది వర్షిణి. అవునా, మరైతే ఇంత మంచి హ్యాపీ మూడ్లో నీకు ఒక విషయం చెప్పాలి అనిపిస్తోంది వర్షిణి అన్నాడు వరుణ్ చిలిపిగా. ఏంటో ఆ విషయం? నాకు కూడా వినాలి అనిపిస్తోంది. త్వరగా చెప్పమని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది అంది వర్షిణి ఆశగా వరుణ్ వైపు చూస్తూ. వెంటనే వర్షిణి చేతిని తన చేతుల్లోకి తీసుకుని క్లోజ్ యువర్ ఐస్ వర్షిణి అన్నాడు వరుణ్. ఖచ్చితంగా వరుణ్ తనకు ప్రపోజ్ చేయబోతున్నాడు అని అర్థమైన వర్షిణి గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. సరికొత్త అనుభూతి కలుగుతోంది. కాస్త సిగ్గుపడుతూ, తప్పదా, ఇలా కళ్ళు తెరిచి చెప్పకూడదా అంది వర్షిణి కళ్ళు కిందకు దించుకుని కాస్త మొహమాటం పడుతూ. లేదు, కళ్ళు మూసుకుంటేనే సర్ప్రైజ్ అంతే అన్నాడు వరుణ్ నిర్మోహమాటంగా. ఇక తప్పదు అన్నట్లు వర్షిణి కళ్ళు మూసుకుంది. వెంటనే తన షర్ట్ బటన్స్ 2 రిమూవ్ చేశాడు వరుణ్. తరువాత ఎడమ పక్క ఉన్న షర్ట్ కాస్త పక్కకు జరిపి వర్షిణి చేతిని తన గుండెలపై పెట్టుకున్నాడు. వరుణ్ ఏం చేస్తున్నాడో అర్థం కాకపోయినా తన గుండె లబ్ డబ్ అని కాకుండా వర్షిణి వర్షిణి అన్నట్లు వినిపిస్తోంది ఆమెకు. అందుకే తనలో ఉత్సాహం రెండింతలయ్యింది. కాస్త తడబడుతున్న మాటలతోనే అదుపు తప్పుతున్న మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఏం చేస్తున్నావు వరుణ్ అంది వర్షిణి కాస్త కంగారుగా. ఇప్పుడు నా గుండె చప్పుడు నీకు ఏం చెబుతోందో చెప్పు అన్నాడు వరుణ్. ఏం చెప్తుంది? ఏం చెప్పటం లేదు, నార్మల్గానే లబ్ డబ్ అంటూ కొట్టుకుంటోంది అంటూ చిలిపిగా నవ్వింది వర్షిణి. నిజంగా అంతేనా? ఇంకేమీ వినిపించటం లేదా అన్నాడు వరుణ్ కాస్త డల్గా. వినిపిస్తోంది, కానీ అది నీ నోటి నుండి వినాలని ఆశగా ఉంది అన్న వర్షిణి మాటలకు అయితే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అన్నాడు వరుణ్. కళ్ళు తెరిచిన వరుణ్ గుండెల వైపు చూసింది వర్షిణి. వెంటనే షాక్ అయింది. వెంటనే ఉన్న ఫలంగా లేచి కూర్చుని వరుణ్ గుండెపై చేత్తో తడుముతూ అతని వైపు ప్రేమతో చెమ్మగిల్లిన కళ్ళతో చూసింది వర్షిణి. బాగుందా, నచ్చిందా అన్నాడు వరుణ్. అవును అన్నట్లు తల ఊపుతూ ఆనందంతో వస్తున్న కన్నీటిని కళ్ళ నుండి స్వేచ్ఛగా చెక్కిళ్ళ వైపు వదిలిపెట్టింది. మనిద్దరం కలిసిన రోజు నేను నీకు ఇస్తాను అన్న గిఫ్ట్ ఇదే వర్షిణి అన్నాడు వరుణ్. ఎందుకు వరుణ్ ఇలా చేసావు? నొప్పి వచ్చి ఉంటుంది కదా, చాలా ఇబ్బంది పడి ఉంటావు కదా, ఎందుకు ఇలా చేసావు అంది వర్షిణి మోగబోతున్న గొంతుకును నెమ్మదిగా విడిచి ఒక్కొక్క మాట కూడ పలుకుతూ. నీ మనసు నాకు అర్థమయ్యేలా నువ్వు ఆ రోజు ఇలానే రాసి డిజైన్ చేసి పంపించావు కదా, అది నాకు చేరడానికి ముందే నేను కూడా నా మనసులో మాటను ఈ పొచ్చబొట్టు రూపంలో గీయించుకున్నాను. ఆ రోజు సరిగ్గా కర్చీఫ్పై ఇదే సింబల్ని నువ్వు కూడా డిజైన్ చేసి పంపించేసరికి మనిద్దరి అభిప్రాయాలు అభిరుచులు మాత్రమే కాదు, మన మనసులు కూడా ఒక్కలానే ఆలోచిస్తున్నాయి అనిపించింది. ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా వర్షిణి? అందుకే ఈ సంతోషాన్ని నీతో షేర్ చేసుకోవడానికి నువ్వు కనిపించిన రోజే నీకు ఇది చూపిద్దామనుకున్నాను అంటూ తన గుండెలపై ఉన్న వీ లవ్స్ వీ అనే సింబల్ని చూపించాడు. అదే సింబల్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ అక్కడ తడుముతూ సంతోషంతో ఉప్పొంగిపోయింది వర్షిణి మనసు.
ఎంత పెయిన్ వచ్చి ఉంటుందో కదా పాపం అంది వర్షిని బాధగా. మామూలుగా అయితే పచ్చబొట్టుకి నొప్పి వచ్చి ఉండేది, కానీ ఇది నీ పేరు కదా వర్షిని, అందుకే కొంచెం కూడా నొప్పి కలగలేదు. ఇది చూసిన తరువాత నీ ముఖంలో వచ్చే ఆనందం గుర్తుకు తెచ్చుకుంటూ పొడిపించేసుకున్నాను. ఇక జీవితంలో ఈ పచ్చబొట్టు నా గుండెలపైనే చెరగని జ్ఞాపకంలో మిగిలిపోతుంది కదా అన్నాడు వరుణ్ ఆనందంగా. వరుణ్ మాటలకు ఆనందంగా నవ్వుతున్న వర్షిణిని చూసి వెంటనే వరుణ్ తన ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్న ఒక చిన్న బాక్స్ బయటకు తీశాడు. ఇవి కూడా మనం కలిసిన రోజే నీకు ప్రజెంట్ చేయాలి అనుకున్న గిఫ్ట్ వర్షిని, నా దగ్గరే ఉండిపోయింది. ఇక జీవితకాలం నాతోనే ఉండిపోతుంది అనుకున్నాను. ఇలా నీకు చూపించే అవకాశం వస్తుంది అనుకోలేదు అంటూ ఓపెన్ చేశాడు. బాక్స్ ఓపెన్ చేయగానే చూసింది వర్షిని. అందులో 2 రింగ్స్ ఉన్నాయి, సేమ్ సింబల్తో. అవి చూడగానే వర్షిని సంతోషానికి అవధులే లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాలుగా నా మనసులో నీపై పెంచుకున్న ప్రేమను ఎప్పుడెప్పుడు నీతో చెబుదామా అని ఎదురు చూశాను వర్షిని. ఆ అవకాశం ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వర్షిని. ఎప్పటి నుండో నీతో చెప్పాలి అనుకుంటున్నా, పెదవి దాటి బయటికి రాము అంటూ మారం చేస్తున్నాయి. ఎప్పుడూ నీతో మాట్లాడే నేను ఈ మాటలు మాత్రం ఎందుకు చెప్పలేకపోతున్నానో కూడా అర్థం కావటం లేదు. దీన్నే ప్రేమ అంటారేమో. ఐ లవ్ యూ వర్షిని, ఐ లవ్ యూ సో మచ్. జీవితకాలం నీకు తోడుగా, నీ వెంట వచ్చే నీడగా, కడదాకా నీ చేయి పట్టుకుని నడిచే భాగ్యాన్ని నాకు ఇస్తావు కదూ అంటూ అమితమైన ప్రేమతో ఆరాధనగా అడిగాడు వరుణ్. వెంటనే వర్షిని నవ్వుతూ అవును అన్నట్లు తల తిన్నగా ఊపి గట్టిగా వరుణ్ణి కౌగిలించుకుంది. వెంటనే వరుణ్ చేతులు కూడా వర్షిణిని చుట్టుకున్నాయి. అలా ఇద్దరూ చాలాసేపు ఉండిపోయారు. లవ్ యూ వరుణ్, లవ్ యూ సో మచ్. నిజమైన ప్రేమకు చావు ఉండదు అంటారు. మన ప్రేమ కూడా అంతే. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా మళ్ళీ మళ్ళీ ఆ భగవంతుడు మన ఇద్దరినీ కలిపాడు, కలుపుతూనే ఉన్నాడు. ఇకపై జీవితకాలం కూడా కలిపే ఉంచుతాడు. నీలాంటి బెటర్ ఆఫ్ని నాకు అందించినందుకు ఆ భగవంతుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను అంది వర్షిని. మనసులు కలిసిన వేళే మనవు అంటారు కదా వర్షిని. కాబట్టి ఆ రోజు నీ మనసుకు ఇష్టం లేదు అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టి భారీగా చేసుకున్నాను. కానీ ఈరోజు మనిద్దరం మనస్ఫూర్తిగా ఒకరినొకరు బెటర్ ఆఫ్గా చేసుకుందామా అన్నాడు వరుణ్ వర్షిని కళ్ళల్లోకి చూస్తూ. అలాగే అని తనకు వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ వరుణ్ వైపు చూసి నవ్వింది వర్షిని. ఇద్దరూ సంతోషంగా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. రింగ్స్తో పాటు వరుణ్ గుండెలపై ఉన్న సింబల్ను కూడా గట్టిగా ముద్దు పెట్టుకుంది వర్షిని ప్రేమగా. ఆ రోజు మనిద్దరి చైన్స్ ముడిపడిపోయిన రోజు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా వర్షిని. ఎక్కడ నువ్వు ఈ పచ్చబొట్టు చూస్తావేమోనని. కానీ అప్పటికే సిగ్గుతో మొహమాటంగా నువ్వు తలదించుకోవడంతో ఈ పచ్చబొట్టు వైపు చూడలేదు. ఒకవైపు ఈ పచ్చబొట్టు నువ్వు చూడనందుకు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. కనీసం ఈ పచ్చబొట్టు చూసైనా నువ్వు నన్ను పోలుస్తావేమో అనే చిన్న ఆశ ఆవిరైనందుకు బాధ కూడా కలిగింది అన్నాడు వరుణ్. ఏమో వరుణ్, నేను నిన్ను చూసిన ప్రతి ఒక్కసారి నువ్వు నాకు బాగా దగ్గర వ్యక్తిలా, బాగా పరిచయం ఉన్నట్లు అనిపించేవాడివి. కానీ నువ్వు నన్ను పరిస్థితులకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నావు. నీ మనసులో వేరొక అమ్మాయి ఉంది అని తెలిసి కూడా నిన్ను నేను సొంత మనిషిలా ఎలా అనుకోగలుగుతాను? అందుకే ఏ రోజు నేను ఆ విధంగా ఆలోచించలేకపోయాను అంది వర్షిని. జరిగిపోయిన దాన్ని ఎలాగూ మార్చలేం, కానీ ఈ రోజు నుండి మన ఇద్దరం ఒక ప్రామిస్ చేసుకోవాలి అన్నాడు వరుణ్ ఆసక్తిగా. ఏంటి అన్నట్లు చూసింది వర్షిని. ఇకపైన మన ఇద్దరం ఏ విషయమైనా నేను నీతో, నువ్వు నాతో షేర్ చేసుకోవాలి. అది కష్టమైన, సుఖమైన, ఆనందమైన, దుఃఖమైన మనిద్దరమే కలిసి పంచుకోవాలి. ఆ పరిస్థితిని సాల్వ్ చేసుకోవాలి. మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికం వద్దు. అలాగే కొంచెం కూడా మొహమాటం ఉండకూడదు. ఓకేనా అన్నాడు వరుణ్. నాకున్నది ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే వరుణ్. ఇక నా మనసుకు సంబంధించిన ఏ మాటైనా నీతో కాకుండా ఎవరితో చెప్పుకుంటాను వరుణ్ అంది వర్షిని. అలా ఇద్దరు సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇదిలా ఉంటే అక్కడ రమ్య సడన్గా చిన్న పని ఉంది అంటూ వెళ్ళి ఇప్పటి వరకు రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందో అని వెతుక్కుంటూ చరణి హాస్పిటల్ బయటకు వెళ్ళింది. పార్కింగ్ ఏరియాలో ఒక మూల
ఎవరో ఉన్నట్టుగా అనిపించి వెళ్తున్న చరణికి ఒక అబ్బాయి ఎవరినో హగ్ చేసుకున్నట్టు, ఇద్దరు కిస్ చేసుకుంటున్నట్టుగా కనిపించింది. ఛా, ఈ మధ్య కాలం పిల్లలు బొత్తిగా సెన్స్ లేకుండా పోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పనులు చేయాలో కూడా తెలియదు. హాస్పిటల్ దగ్గర ఇంత పబ్లిక్గా ఎలా ప్రవర్తిస్తున్నారు, చిచ్చి అనుకుంటూ వెనక్కు తిరగబోతున్న చరణికి తను చూసిన అబ్బాయి వెళ్ళిపోవటం గమనించింది. ఇదేంటి, వీడు రాజీవ్లా ఉన్నాడు, రాజీవ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తున్న చరణికి అతనికి బాయ్ చెప్తూ నవ్వుతూ కనిపించింది రమ్య. అంతే, ఒక్కసారిగా గుండెల్లో లావా పొంగినట్లు, భయంకరమైన ప్రకంపనలు వస్తున్నట్టు, ఉవ్వెత్తున అలలు సునామీలా ఎగిసిపడుతున్నట్లు రకరకాల భావాలు మొదలయ్యాయి చరణిలో. ఇదేంటి, రమ్య ఆ రాజీవ్ని హక్ చేసుకోవడం ఏంటి, తనతో అంత క్లోజ్గా మాట్లాడడం ఏంటి, నేను చూస్తున్నదంతా నిజమేనా అంటూ ఆశ్చర్యంగా చూస్తోంది చరణి. నవ్వుతూ అతనికి బాయ్ చెప్తూ తనలో తానే మురిసిపోతూ పక్కకు చూసిన రమ్య ఒక్కసారిగా షాక్ అయింది చరణిని చూసి. చరణి తనని అలా చూస్తుంది అని ఊహించలేదు రమ్య. అందుకే ఒక్కసారిగా టెన్షన్ ఎక్కువైంది రమ్యలో. తలదించుకుని మౌనంగా వెళ్ళిపోతున్న రమ్యను చెయ్యి చాపి అడ్డగించింది చరణి. మామ్, లీవ్ మీ, ఐ హ్యావ్ టు గో అంది రమ్య. ఎక్కడికి అంటూ చాలా గట్టిగా అడిగింది చరణి. ఏంటిది మామ్, ఎప్పుడూ లేనిది అంత సీరియస్గా చూస్తున్నావు, ఇప్పుడు ఏమైంది అంటూ కాస్త అసహనంగా అడిగింది రమ్య. నువ్వేంటి ఆ రాజీవ్తో అలా ప్రవర్తించడం ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తున్నావో సెన్స్ ఉందా, లోపల మామయ్య పరిస్థితి బాలేదు, మీ బావ ఆ వర్షిని విడిచిపెట్టకుండా జిగురులా అంటుకుని తన వెంటబడి చస్తున్నాడు, ఇంకొక పక్క ఆస్తి చేజారిపోయేలా ఉంది, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు చేస్తున్నదేంటి అంటూ అడిగింది చరణి హై పిచ్ వాయిస్లో. ఐ నో ఎవ్రీథింగ్ మామ్, నేనేమీ చేయకూడని పని చేయలేదు, రాజీవ్ మన ఆఫీస్లో ఎంప్లాయ్, మామయ్యని చూడటానికి వచ్చాడు, క్యాజువల్గా మాట్లాడి పంపించాను, అందులో తప్పేముంది అంది రమ్య తాను రాజీవ్ని హక్ చేసుకొని కిస్ చేసిన విషయం చరణి చూడలేదు అనుకుని. జస్ట్ షటప్ రమ్య, నేను చూడలేదు అనుకున్నావా, లేక పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు ఎవరూ నువ్వు చేసే నిర్వాకం చూడరు అనుకున్నావా, హౌ డేర్ యూ టు బిహేవ్ ఇన్ సచ్ ఎ మేనర్ అంటూ కోపంతో ఊగిపోయింది చరణి. ఓ మై గాడ్, మమ్మీ మొత్తం చూసేసినట్టుంది, ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆలోచనలో పడింది రమ్య. మాట్లాడకుండా ముంగిసలా నిల్చుని మింగేసేలా చూపేంటి, బావని పెళ్లి చేసుకుని కోట్ల ఆస్తికి అధిపతి అవుతావు అనుకుంటే కూటికి దిక్కులేని వాడి వెనకాతల పడ్డానికి సిగ్గుగా అనిపించటం లేదు, అయినా నీకు వాడికి సంబంధం ఏంటి, వాడితో అంత క్లోజ్గా మూవ్ అవ్వడానికి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అంటూ నిలదీసింది చరణి. ఓకే మామ్, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక దాచడం అనవసరం, ఇన్ని రోజులు నీకు ఈ విషయం ఎలా చెప్పాలా అని సతమతం అవుతూ తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది, ఇప్పుడు నువ్వు అంతా అర్థం చేసుకున్నావు కాబట్టి ధైర్యంగా నీకు విషయం చెప్పేయాలనుకుంటున్నాను. రాజీవ్ నేను చాలా రోజులుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలి అనుకుంటున్నాం అంటూ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది రమ్య నిర్మోహమాటంగా. ఇదండి ఈరోజు స్టోరీ. విన్నారు కదా, బాప్ రే బాప్, ఇప్పటి వరకు వైలెంట్ యాంగిల్లో ఉన్న రమ్య ఒక్కసారిగా ఇంత షాక్ ఇచ్చేసింది ఏంటండి బాబు. అయినా ఎప్పుడూ బావా బావా అంటూ భావమంత్రమే జపిస్తూ వరుణ్ వెనక తిరిగే రమ్య సడన్గా రాజీని లవ్ చేస్తున్నాను అనడమేంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య జరగబోయే సంభాషణ ఏంటో, అసలు రమ్యకు రాజీవ్కి మధ్య కనెక్షన్ ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లే. కానీ ఏం చేస్తాం, నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూద్దాం. అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు. మళ్ళీ ఎల్లుండి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్. మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీ నివేదిత ఆదిత్య.